తృప్తి రెండవ భాగం. ఒకటవ భాగంలో అరుణ పెళ్ళి కట్నం దగ్గర ఆగిపోవడంతో దిగులు పడిపోయి ఆమె పెళ్లి గురించి వాయిదా వేస్తారు తల్లిదండ్రులు. ఇక తనని ఉద్యోగం చేయించాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో సారథి భార్య చచ్చిపోయి పాపతో తిరిగి వస్తాడు. పాపను అరుణ తల్లి దగ్గరికి తీస్తారు. కథ కొనసాగుతుంది. అమ్మా, సీత చాలా చక్కనిదట కదూ అంది అరుణ పాప బుగ్గలు కొరికి ముద్దు పెట్టుకుంటూ. ద్రౌపది చక్కనిదే అంది చిట్టమ్మ. ద్రౌపది నలుపు, ఆ పేరు ఈ పాపకు నచ్చదు. సీతే, నువ్వటే పేరు పెడతావో, వాళ్ళ నాన్న ఏం పేరు పెడతాడో నవ్వింది చిట్టమ్మ. ఏమో, నేను సీత అనే పిలుస్తా. సీత పేరు బాగుందమ్మా వంత పాడింది సత్యవతి. ఆ వాళ్ళ నుంచి పాపను సీతమ్మగోరు అని సత్యవతి ముద్దులాడేది. అప్పుడప్పుడు కరుణాకరం కూడా ముద్దుగా ఉండే పాపను ఎత్తుకుండేవాడు. బ్యాంక్ నుంచి వచ్చాక మామూలుగా లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు కరుణాకరం, సారథి ఒడిలో పాప కూర్చునేది. ఓ రోజు సీతమ్మగారు ఎటు పాకుతూ పోతున్నారు అని సత్యవతి గిన్నెలు కడుగుతూ అంటుంటే, సీతమ్మ ఎవరు అన్నాడు సారథి అయోమయంగా ఆమె వైపు చూస్తూ. మనమ్మాయి గోరే ముసిముసిగా నవ్వింది సత్యవతి. ఎవరు పెట్టారే పేరు పాపకి? సారథి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ పేరు సత్యవతే పెట్టి ఉంటుందని కోపం కూడా వచ్చింది. అరుణమ్మ గోరు, సీతమ్మ చాలా చక్కని వారంట. ఆ సీతమ్మ లాగా పాపగోరు కూడా చక్కని పిల్లంట. బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు సారథి. ఇంతలో పాప పాల ఫ్లాస్కు తోసేయడంతో, ఏమిటి సీత పని చప్పున అనేశాడు. పాప పేరు సీత, అరుణ ఆ పేరు పెట్టింది అనే ఆలోచనలో ఉన్న సారథి. కిసుక్కున నవ్వింది సత్యవతి. బాబుగోరు ఈ మధ్య పాపకు అల్లరి ఎక్కువైపోయింది అంటూ ఫ్లాస్కు తీసి, చూడు పగిలిందేమో విసుగ్గా అన్నాడు సారథి. ఫ్లాస్కు తీసి చూసిన సత్యవతి, పగిలిపోయింది బాబు కాస్త భయంగా అతని వైపు చూస్తూ అన్నది. పాపకు పాకటం వచ్చింది కదా, ఇలాంటి వస్తువులు పాపకు అందకుండా ఉంచాలి సత్యవతి. ఆ ఫ్లాస్కు ఖరీదు 8 రూపాయలు. ఇటుపైన ఇలాంటి అజాగ్రత్త పనులు చెయ్యకు మందలింపుగా అన్నాడు. మౌనంగా తలవంచి ఉండిపోయింది సత్యవతి. జీతం 25 రూపాయలే కానీ బాగానే ముడుతుంది సత్యవతికి. ఇవాళ ఇంట్లో బియ్యం లేవనో, సినిమాకు వెళ్తాననో ఇంకేదో ఇబ్బంది చెప్పి సారథిని డబ్బులు అడుగుతుంది దీనంగా ముఖం పెట్టి. లేదనడు సారథి వెంటనే డబ్బులిస్తుంటాడు. లేదంటే పాపను సాకటానికి నాకు తీరిక లేదని వెళ్ళిపోతుందనే భయం అతనికి. స్నేహితులు కరుణాకరం తరచూ అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు పెళ్లి చేసుకోమని. ఏమిటో అతని మనస్సు అంగీకరించటం లేదు. పెళ్ళి అనగానే రాజేశ్వరి గుర్తుకొస్తుంది. ఆమెతో తాను కలిసి బ్రతికిన రోజులు గుర్తుకొస్తాయి. మనస్సు కలతబారిపోతుంది. నిరాశ, నిస్పృహ హృదయాన్ని ఆక్రమిస్తాయి. తర్వాత ఎందుకో ముఖం ఎర్రబారుతుంది. సారథి రికమెండేషన్ మీద 2 ఉద్యోగాలు వచ్చాయి అరుణకు. ఒకటి పొగాకు కంపెనీలో క్లర్క్ పోస్టు, దూరమని తల్లిదండ్రులు ఆమెను పంపించడానికి ఇష్టపడలేదు. మరొక ఉద్యోగం టీచర్ పోస్టు, అది అరుణ అంగీకరించలేదు. ఒక్క లేడీ టీచర్ కూడా లేదా స్కూల్లో నేను పని చెయ్యను అనేసింది. ఉద్యోగం, పెళ్ళి 2 సమస్యగానే తయారయ్యాయి ఆమెకు. ఈ మధ్య చిట్టెమ్మకు ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. అరుణకి ఏదన్నా సంబంధం చూసి ముడిపెట్టండి, నేను కళ్ళు మూస్తాను అంటుంది ఆవిడ భర్తతో. నాకు ముడిపెట్టేయాలనే ఉంది కానీ కట్నం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం, ఏ గంగలో దూకమంటావు చిరాకు పడిపోయాడాయన. రోజులు దొర్లిపోతున్నాయి. పిన్నిగారు పిలుపు, వెంట తలుపు తట్టిన చప్పుడు. ఎవరు అని తలుపు తెరిచిన అరుణ చప్పున నిల్చుండిపోయింది. సీతనెత్తుకొని నిల్చున్నాడు సారథి. అమ్మగారు, మీ అమ్మగారు ఉన్నారండి? ఆఫీస్కి టైం అయిపోయింది. తల వంచుకొని నిల్చున్న అరుణ వైపు ఓసారి చూసి మొహమాటంగా చూపులు మరల్చుకున్నాడు సారథి. అయితే పాపనిటివ్వండి, అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది అని చేతులు ముందుకు చాచింది అరుణ. ఆమె చేతికి పాపనందిస్తూ, మీ సీత అల్లరిదైపోయింది, మీకు శ్రమ ఇస్తున్నాను అన్నాడు సారథి. శ్రమకేముంది, చూస్తా గాని సత్యవతి ఏమైంది? ఆమెకు జ్వరం, మరి వెళ్తానండి, టైం అయిపోయింది. గబగబా వెళ్ళిపోయాడు సారథి. సీతను హృదయానికి హత్తుకొని తల మీద పెదవుల నుంచి ముద్దు పెట్టుకుంటూ జాలిగా సానుభూతిగా సారథి వైపు చూసి, పాపం అనుకుంది అరుణ. ఏమిటో అతని ఉద్దేశం, పెళ్లి చేసుకుంటే బాగుండిపోయేది అనిపించింది ఆమెకు. మరొక గంట గడిచాక చిట్టెమ్మ వచ్చింది. ఆమె వచ్చేసరికి సీత నిద్రపోయింది. సీతను జోకొడుతూ ఆ పిల్ల పక్కలో పడుకుంది అరుణ. అమ్మాయి, అన్నం తిన్నావా అడిగింది చిట్టమ్మ కూతుర్ని. ఇదిగో మీ అబ్బాయి కూతుర్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి నా ప్రాణం తీసి ఇప్పుడు నిద్రపోయిందని లేచి మంచం దిగింది అరుణ. సత్యవతి ఏమైంది? జ్వరమట. సర్లే కానీ ఎలా ఉంది నీకు? ఏమని చెప్పారు డాక్టర్? అన్నం తినమన్నారా? నువ్వు తినై, ఎలా ఉంటుందమ్మా?
మనసు బొత్తిగా చెడిపోయింది. ఈ పూట అన్నం తినొద్దన్నాడు అని నీరసంగా వాలుకుర్చీలో పడుకుంది చిట్టెమ్మ. తల్లికి హార్లిక్స్ కలిపిచ్చి తాను అన్నం పెట్టుకుంది అరుణ. కానీ ఆమెకు అన్నం సహించలా. ఆలోచనలు మనసును మురుసురుకున్నాయి. తల్లి మనసు బాగులేకపోవటానికి కారణం తనకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే ఆమె ఆరోగ్యం చక్కబడుతుంది. కట్నం లేనిదే తననెవరూ చేసుకోరు. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత తండ్రికి లేదు. అన్నలివ్వరు. ఇక తనకు పెళ్ళే కాదు, తల్లి ఆరోగ్యం ఇంకా చెడిపోయి ఆమె మృత్యువాత పడను మానదు. తానేం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచించిన అరుణకు పోనీ సారథిగారిని పెళ్లి చేసుకుంటేనో అనిపించింది. రెండవ పెళ్లివాడు ఒక స్త్రీకి మనసిచ్చినవాడు, ఆమెతో కాపురం చేసి దాంపత్య జీవితంలో తృప్తి పొందినవాడు. వలపులు, చిలిపి చూపులు, కవ్వింపులు ఉంటాయా? పాలపొంగు చల్లారినట్లు అతని వలుపు, అనురాగం, ప్రేమ, ఆ తొలి యవ్వనపు అనురాగపు కానుకలు అన్నీ మొదటి భార్య దోచుకుపోయి ఉంటుంది. ఇక మిగిలిందేమిటి? అతని ఆకలికి అన్నం, కావాల్సి ఉన్నట్లే శారీరక వాంఛ తీరటానికి భార్య అవసరం ఉంటుందేమో, అంతే. రసం పిండిన చెరుకు తనకొద్దు. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండవచ్చును గాని రెండవ పెళ్లివాడి ఆకలి తీర్చడానికి భార్యగా సిద్ధపడకూడదు అనుకుంది అరుణ. అవాళ మరి సత్యవతి రాలేదు. 1 గంట ప్రాంతాన సీత అన్నం కావాలని సైగ చేసింది. చారు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తూ, సీత, నీకు నిన్న అన్నం ఎవరు పెట్టారే అని అడిగింది. సీతకు ఇంకా సరిగ్గా మాటలు అర్థం చేసుకోవటం రాదు. తానే చెప్పుతుంది ఒక్కొక్కటి. ఏదైనా పాడుపని సీత చేయబోతున్నప్పుడు తప్పు అని అరుణ అనగానే అక్కడ ఆగిపోయి టక్కున బిత్తర చూపులు చూస్తుంది సీత. అది తప్పు అనగానే అలా వెంటనే ఆగిపోవాలి అంటూ సీత బుగ్గలు ముద్దు పెట్టుకుంటుంది అరుణ. సాయంత్రం డ్యూటీ నుంచి వస్తూనే వీరింటికే వచ్చాడు సారథి. పిన్నిగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఉదయం హాస్పిటల్కి వెళ్ళారట అని చిట్టమ్మను ప్రశ్నిస్తే, ఏముంది బాబు, మామూలు అనారోగ్యమే అని నీరసంగా నవ్విందావిడ. చనువుగా, సీత అంటూ అరుణ ఉన్న గదిలోకి వచ్చి అరుణ చంకన ఉన్న సీతను తీసుకుంటూ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందా, అల్లరి చేసిందా అడిగాడు సారథి నొచ్చుకుంటున్నట్లు. మీ దగ్గర అల్లరి చేస్తుందేమో కానీ నా దగ్గర అల్లరి చెయ్యదు సీత అంది అరుణ. అమ్మాయి కాఫీ ఇవ్వు, సారథికి అరుణకు వినిపించేలా గట్టిగా చెప్పింది చిట్టమ్మ. వద్దండి, ఇలా హోటల్ నుంచే వస్తున్నాను అన్నాడు సారథి ఆ మాటకు జవాబిస్తూ. సాయంత్రం ఓసారి సత్యవతి రాకపోతే సీతను తీసుకురండి, అన్నం పెడతాను అంది అరుణ. థ్యాంక్స్, నేను అన్నం కలిపి తినిపించబోతే నానా అల్లరి చేస్తుంది అని నవ్వి వెళ్ళిపోయాడు సారథి. ఇప్పుడు కరుణాకరం గారి కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు సారథి. భార్య లేక పసిబిడ్డతో ఒంటరిగా దిక్కుతోచక నిల్చుండిపోయిన క్షణంలో చిట్టెమ్మ గారిచ్చిన అభయమో, కరుణాకరం గారు చూపించిన వాత్సల్యమో, మరి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. చిట్టెమ్మ ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. ప్రతిరోజు ఓ ఖరీదైన బిస్కెట్లో లేక పళ్ళో డ్యూటీ నుంచి వస్తూ తెచ్చిస్తాడు చిట్టెమ్మకు సారథి. రోజు ఇదేం మర్యాద నాయనా, తీసుకురాకు, నాకు మొహమాటంగా ఉంటుందని వారించిందో రోజు చిట్టమ్మ. మా అమ్మే ఈ స్థితిలో ఉంటే తెచ్చిచ్చేవాణ్ణి కాదా? పళ్ళు, బిస్కెట్లు. మీరు నాకు తల్లి లాంటి వారే. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏనాడో కన్ను మూసినా మా అమ్మ గుర్తుకొస్తుంది. నేను తెచ్చిన వస్తువేదన్నా సరే తిరస్కరించి నన్ను పరాయి వ్యక్తిగా దూరం చేయకండి అన్నాడు సారథి. అవాల్టి నుంచి అతనేమి తెచ్చినా వద్దనదు చిట్టెమ్మ. రావే సీత, మనిద్దరం తిందాం అని సీతను పక్కలో కూర్చోబెట్టుకొని ఆ పిల్లకు తినిపించేది చిట్టమ్మ. సీతకు చిన్న చిన్న మాటలు నడక వచ్చాయి. తండ్రిని డాడీ అని, చిట్టమ్మను బామ్మ అని, కరుణాకరాన్ని తాత అని పిలుస్తుంది. నన్ను అత్త అని పిలు అని చెప్పింది సీతకు అరుణ. తల ఊపి సమ్మతించిందే కానీ పిలవలేదు. ఓ రోజు సత్యవతి అమ్మగారు అని వీధి గడపలో నిల్చుని 4-5 సార్లు అరుణను పిలిచింది. ఆమె దగ్గరలో నిల్చున్న సీత అమ్మా అని గట్టిగా పిలిచింది. ఎవరిని సీత అంత గట్టిగా అలా పిలిచింది అని సత్యవతిని ప్రశ్నించింది అరుణ యువతిలికొస్తూ. మిమ్మల్నే నవ్వింది సత్యవతి. అలా నేర్పుతున్నావా? తప్పు కదూ. నేను ఆ అమ్మాయికి అమ్మనా? నేను నేర్పలేదండి అమ్మగారు. నేను అమ్మగారు అని పిలుస్తుంటే నోరు తిరగక తానలా పిలిచింది. ఇంతలో ఏం మునిగిపోయిందిలేండి అంది. అమ్మా అని పిలిచి అరుణ కాళ్లకు చుట్టుకుంది సీత. అమ్మ అనే పిలుపుకి వాచిపోయింది బిడ్డ. కళ్ళొత్తుకుంది సత్యవతి. వాళ్ళ నాన్న భార్యను తెచ్చుకుంటే సీతకు అమ్మ దొరికేది అని, సీత నన్ను అత్త అని పిలవాలమ్మా, అమ్మ అని పిలవకూడదు చెప్పింది అరుణ సీతనెత్తుకుని ఆ పిల్ల బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ. ఇదిగో తాళం చెవులు, అయ్యగారు ఊరికెళ్లారు అని సత్యవతి అనాలోచితంగా చాపిన చేతిలో తాళం చెవులు పడేస్తుంటే విస్తుపోయి చూస్తూ, బాగుంది, ఏ ఊరు? సీతను తీసుకెళ్ళకపోయారా అంది అరుణ. ఏమో తెలియదమ్మా, నిన్న సాయంత్రం టెలిగ్రామ్ వచ్చిందట.
అతని బంధువులు ఎవరికో బాగుండలేదంట. 2 రోజుల్లో వచ్చేస్తాను, అరుణమ్మ గారికి సీతను అప్పగించి తాళం చెవులియ్యి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయింది సత్యవతి. సరేలే వెళ్ళు అని చెప్పి ఇంట్లోకొచ్చి కాసేపు సారథి పైన విసుక్కుంది అరుణ. పోన్లేవే అమ్మాయి, అతనే అర్జెంటు పని మీద వెళ్ళాడో. అతను ఊళ్ళో ఉంటే మాత్రం సీత అతని దగ్గర ఉంటోంది, మన దగ్గరే కదా. ఇవాళో రేపో పెళ్లి చేసుకుంటే మన ఇంటి ఛాయలకే రానవసరం ఉండదు అతనికి అంది చిట్టెమ్మ. కూతురు అలా అతన్ని విసుగ్గా ఏవో మాటలంటుంటే నిజంగా సహించలేక. అదీగాక సారథి ఎన్నోసార్లు తమకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు. అప్పుగానే తీసుకుంటున్నాడు కరుణాకరం. ఎలా తీరుస్తాడో అతనికే తెలియదు. భార్య అనారోగ్యం, ఆమె వైద్య ఖర్చుకి పెన్షను, తాను తెచ్చే జీతం, ఇంటి అద్దె చాలటం లేదు. కొడుకులకి కాస్త ఏమైనా ఈ నెలలో డబ్బు సర్దుబాటు చేయండి, అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు అని అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు కరుణాకరం. ఒక్కొక్కసారి 25-20 పంపిస్తారు. లేదు అంటే తాము పడే ఇబ్బందులు వివరిస్తూ ఉత్తరం రాస్తారు. ఆ కుటుంబాన్ని ఇప్పుడు కష్టసుఖాల్లో అయితేనేం, ఆర్థికంగా అయితేనేం సారథే ఆదుకుంటున్నాడు. ఇంతకీ మన కర్మ అంది అరుణ. ఆమె ఎందుకలా అందో అర్థం కాలేదు చిట్టెమ్మకు. మన కర్మేమిటి, పాపం అతని కర్మ అని గొణిగింది. ఒకప్పుడు 2వ పెళ్ళని అనుకున్న సారథికి అరుణనిచ్చి పెళ్లి చేస్తే బాగుండునని ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది చిట్టెమ్మకు. భర్త ఆ ప్రసక్తి ఓనాడు తెస్తే తానే కాదంది కనుక అతనితో తన అభిప్రాయం ప్రస్తావనకు తేలేకపోతోంది. ఇప్పుడింకా కూతురి పెళ్లి చెయ్యాలన్న తాపత్రయం, సంబంధాలు చూడటం విరమించుకున్నాడు కరుణాకరం. తల్లి సంరక్షణ, ఇంటి పనులే కాక సీత సంరక్షణ కూడా తనపై పడటంతో మొదట విసుక్కున్న ముద్దుగా, అందంగా, చిన్న చిన్న మాటలాడుతూ తన వెనక తిరిగే సీతను నిర్లక్ష్యం చేయలేకపోయింది. ఎన్నిసార్లు తనను అమ్మ అని పిలవకూడదని మందలించినా అలా పిలవటం మానటం లేదు సీత. అలా పిలవకూడదు, అత్త అని పిలు అని ఆ పిల్ల లేత బుగ్గపై చిన్న దెబ్బ వేసింది అరుణ. తన తండ్రి, అతని మిత్రులు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడే కూర్చున్న తనను కొంగుపట్టి లాగుతూ అమ్మా బిస్కెత్తు అని అడుగుతున్న సీత మీద కోపంతో బుగ్గ ఎర్రబడింది. సీత కయ్యిన ఏడ్చింది. చప్పున ఆ పిల్లనెత్తుకుంటూ ఎందుకమ్మా అలా కొట్టావు? వాళ్ళ నాన్నకు చెప్తే అతనేమనుకుంటాడు? నేను మీ అత్తను కొడతాలే, ఊరుకో అని ఆ పిల్లనెత్తుకుని పచాలు చేయసాగాడు కరుణాకరం. దీనికి ఎవరు నేర్పారో ఏమో, నన్ను అమ్మ అని పిలుస్తుంది. అదేం శని నాన్న అన్న అరుణ కనులు నీటితో నిండాయి. ఇంత మాత్రానికే బాధపడిపోతున్నావు? ఈ పిల్లకు తల్లి అవటానికి ఎందరమ్మాయిలు సిద్ధంగా ఉన్నారో. సారథి సమ్మతిస్తే ఈ క్షణంలో పాపకి అమ్మ వస్తుంది అని నవ్వబోయాడు కరుణాకరం. తెచ్చుకోమనండి, ఈ దిక్కుమాలిన సంత మనకి వదిలిపోతుంది అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది అరుణ. సారథికి పెళ్లి చేసుకోమని తానెంతగా నచ్చ చెప్తున్నాడో, ఎంత మంచివాడో మిత్రులకి చెప్పాడు కరుణాకరం. తానెంత సముదాయించినా ఊరుకోక ఏడుస్తూ అమ్మా అమ్మా అని అరుణ వెళ్ళిన వైపు చేయి చూపిస్తున్న సీతను ఓసారి సముదాయించమ్మా, పసిపిల్లలు దైవం వంటివారు, చూడు పాపం నువ్వు చెంపదెబ్బ కొట్టినా నిన్నే చూపిస్తుంది అని సీతను అరుణ దగ్గరకు తీసుకొచ్చాడు కరుణాకరం. అమ్మా అంటూ అరుణ వైపు చూసి ఉరికింది సీత. తండ్రి చేతిలో ఉన్న ఆ పిల్లను విసురుగా లాగెత్తుకొని అమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా అదే పిలుపు, బుద్ధి లేదు. మరొకటి ఆ పిల్ల వీపును వేసింది అరుణ. సీత కెవ్వున ఏడుపు లంకించుకుంది. కరుణాకరణం గొణుక్కుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. నిజానికి ఆ రోజు చాకిరీ ఎక్కువ కావటంతో చాలా చిరాగ్గా ఉంది అరుణకు. అమ్మ అని ఏడ్చే సీత చెంపలు కందిపోయాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ అలసి సొమ్మసిల్లి అరుణ భుజం మీద తలవాల్చింది సీత. కోపం తగ్గిన అరుణ హృదయంలో పశ్చాత్తాపం, జాలి చోటు చేసుకున్నాయి. సీత తల ఆప్యాయంగా నిమురుతూ అమ్మా సీత, నిద్రపోతున్నావా లాలనగా ప్రశ్నించింది. చువ్వున తలెత్తి అరుణ ముఖంలోకి చూసి అమ్మా అని మళ్ళీ అత్త అని మళ్ళీ ఏడవటం ప్రారంభించింది సీత. పోన్లే అమ్మ అనే పిలు, ఏడవకు. కొంచెం పాలు కలిపి ఇవ్వనా? తాగు. ఇవాళ నాకు దయ్యం పట్టింది, నిన్ను కొట్టాను, పాపిష్టిదాన్ని. చిచి, నాకు వివేకం నశించిపోయింది. అమ్మ నాన్న తప్పించి నన్నెవ్వరూ చూడలేదు. నిన్ను నేను కొట్టడం ఆ సత్యవతి కంటపడిందంటే మరేమన్నా ఉందా? మీ నాన్నగారికి చెప్తుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటారు? ఇంతకాలం మేం చేసింది బూడిదలో పోసిన పన్నీరు. మా మంచితనమంతా మంటగలిసిపోయేది. ఆయన దృష్టిలో మేము దుర్మార్గులం, దుష్టులం అయిపోయేవారం అని తనలో తానే నెమ్మదిగా అనుకుంటూ సీత చేత పాలు తాగించింది అరుణ. ఏది, దాన్ని ఇలా తెచ్చి నా పక్కలో పారేయి. ఈసారి ఆ అబ్బాయి వచ్చాక చెప్తాను, బాబు నేను మంచాన పడ్డాను, నీ కూతుర్ని ఎవరికన్నా అప్పగించు అని. అయినా పసిది, నీ మాటలు నీ చేష్టలు అన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయి. పరాయి పిల్లి మీద చేయి చేసుకోవచ్చా? తప్పు కదూ అంది చిట్టమ్మ అప్పుడే తన గదిలోకి వచ్చిన అరుణ వైపు ఉదాసీనంగా చూస్తూ.
చిట్టెమ్మ పక్కలో సీతను కూర్చోబెట్టి, ఈసారి ఆయన వచ్చినప్పుడు నువ్వన్నట్లే చెప్పు, లేకపోతే ఏమిటమ్మా నాకు దీని గొడవ? అరుణ కళ్ళల్లో నీరు తిరిగింది. అమ్మా అంటూ మళ్ళీ చేతులు అరుణ వైపు చాచింది సీత. చూసావా అమ్మా దీని పిలుపు? ఏమన్నా బాగుందా? ఫిర్యాదు చేసింది అరుణ. దానికేం తెలుసే, సత్యవతి అరుణమ్మగారు అని పిలుస్తుంటే అంత పేరు నోరు తిరక్క అమ్మ అంటుంది. 2 రోజులు పోతే అదే పిలుస్తుంది, అత్త అనో అరుణ అనో. దానికి మన మాటలు విసుగుదల అర్థమవుతున్నాయి. ఇవాళ్ళో రేపో అతడు రానే వస్తాడు. కాస్త భరించాలి మరి. దీన్ని ఏం చేస్తాం? అక్కర్లేని బరువులని నెత్తికెక్కించుకొని 4 రోజులైంది అతను వెళ్ళి. బంధువెవడో ఈసరికి అటో ఇటో తేలదా? దీన్ని మనకు అప్పగించి ఉడాయించాడేమో. బాగుందే నీ అనుమానం అని కళ్ళనీళ్ల పర్యంతం నవ్వి, సీత అంటే అతనికి ప్రాణమే, పాపం. దీన్ని ఆ వచ్చే భార్య ఎటువంటి బాధలు పెడుతుందో అని మళ్ళా పెళ్లి కూడా మానుకున్నాడు అంది చిట్టెమ్మ. ఆ రాత్రి ఎంత బ్రతిమలాడి తినిపించబోయినా సీత అన్నం తినలేదు. జ్వరం కూడా తగిలింది. కలవరపడింది అరుణ. మర్నాటి ఉదయానికి సీత జ్వరం ఎక్కువయిందే కానీ తగ్గలేదు. తల్లిని చూడటానికి వచ్చిన డాక్టర్కి సీతను చూపించి, జ్వరం తగ్గిపోతుందా అండి? మరేం పర్వాలేదు కదండి అని కలవరంగా ప్రశ్నించే కూతురి వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు కరుణాకరం. అరుణ చేతిలో ఉన్న సీతను చూసి, ఒళ్ళు కాలిపోతోందే, చూడండి డాక్టర్ అంటూ గాబరాగా నడిచాడు మళ్ళీ కరుణాకరం. అతను ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి, ఈ మందులు 2 పూటలా వాడండి, మళ్ళీ రేపు ఉదయం వస్తాను అని అరుణ వైపు చూసి నవ్వుతూ, తగ్గిపోతుంది భయపడకమ్మా అని వెళ్ళిపోయాడు. నాన్న, ఆ మందులు ఏవో తెస్తారా? డబ్బుందా అడిగింది అరుణ. తలమంచి నెమ్మదిగా. ఆమె ఇంటి పరిస్థితుల్ని బాగా అవగతం చేసుకుంటుంది ఈ మధ్య. తల్లి ఆరోగ్యం చెడు దగ్గర నుంచి ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తమ తాహతుకు మించి ఉండటంతో ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. తండ్రి తెచ్చే జీతము, అద్దె, పెన్షన్ అన్నీ ఖర్చయినా ఎంతో కొంత ప్రతి నెల అప్పు చేయవలసి వస్తోంది. సారదే ఇస్తాడు చేయబదులుగా. ఏ 2,000 రూపాయలో అప్పు చేయడమే కానీ తీర్చడం లేకపోవడంతో అప్పులిచ్చేవారు కూడా అరుదయ్యారు. భార్యను ఎలాగైనా ఆరోగ్యవంతురాలను చెయ్యాలనే ఆరాటంలో తలకు మించిన ఖర్చు చేస్తూ అడగకూడని వారి దగ్గర కూడా చెయ్యి చాచి అప్పులు అడిగాడు కరుణాకరం. అది తెలుసుకున్న అరుణకు అన్నలకి ఎన్నో ఉత్తరాలు ప్రాధేయపూర్వకంగా రాసిన మీదట పంపించే డబ్బు ఎంతో కూడా తెలుసు. తాను ఏ రకంగా తండ్రిని ఆర్థికంగా ఆదుకోలేని అసమర్థురాలనైపోయానని అప్పుడప్పుడు చింతిస్తూ ఉంటుంది. పాపకు జ్వరం పట్టుకుంది. వాళ్ళ నాన్న కూడా ఊళ్ళో లేరు. డాక్టర్ గారిచే సర్దుబాటు చేయమంటానుండు అన్నాడు కరుణాకరం. వద్దు నాన్న, నా గొలుసు తీసుకువెళ్ళి ఎక్కడన్నా తాకట్టుంచి డబ్బు తీసుకురండి. అతనికి మనం ఫీజే సరిగ్గా ఇవ్వటం లేదు. అదీ కాక డబ్బు అప్పడగటమా? బాగుంది, నవ్వుతారెవరన్నా అంటూ సీతను మంచం మీద పడుకోబెట్టి మెడలో గొలుసు తీసి చేత్తో పట్టుకుంది అరుణ. మంచం మీద చతికిలబడి కూర్చొని చెయ్యి అడ్డంగా ఊపుతూ, వద్దమ్మా, నీకు పెళ్ళి పేరంటం చేయలేని ముష్టి వెదవని. నీ ఒంటి మీద బంగారం కూడా కుదోపెట్టకుంటానా? వద్దొద్దు, నాకు చావు రావటం లేదమ్మా. నేను చస్తే నీ అన్నలు మీ బాధ్యత నెత్తిమీద వేసుకునేవారు అని తల కొట్టుకొని కళ్ళు ముఖం తుడుచుకొని రుద్ధమైన గొంతు సవరించుకొని, అతన్ని అడగను, ఎలానో తెస్తాలే అని లేచి బయటకు వెళ్ళిపోయాడు కరుణాకరం. తాను ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడు సీతను చూడాలని మళ్ళీ సత్యవతిని రప్పించింది అరుణ. మరొక గంట తర్వాత మందులు పట్టుకుని వచ్చాడు కరుణాకరం. ఎలా తెచ్చారు అని ప్రశ్నించలేదు అరుణ. అతని మధ్య తనను తానే కించపరుచుకొని నిందించుకొని బాధపడుతూ ఉండడం చూస్తోంది తను. అతని విస్తట్లో అన్నం పెడుతూ, నాన్న, సత్యవతి దగ్గర సీతను నేను కొట్టానని నోరు జారకండేం. సీత తుళ్ళిపడి లేచి ఏడుస్తోంది. అమ్మాయి జడుచుకునుంటారు, పోగు పెట్టేస్తానంటోంది సత్యవతి. అలాగే పెట్టించమన్నాను, 2 రూపాయలు అవుతుందట అని నెమ్మదిగా రహస్యం చెప్పినట్లంది అరుణ. నాకు తెలియదటమ్మా అని నవ్వి ఎడం చేత్తో 2 రూపాయల కాగితం తీసి అరుణ చేతికిస్తూ, ఇంకా రాలేదు సారథి, కనీసం ఉత్తరం ముక్కైనా రాశాడు కాదు. అతని పద్ధతి అంతేలే, ఎప్పుడో ఒకసారి వచ్చేస్తాడు అంతే. చూడు అతనికి మన పైన ఎంత నమ్మకమో. పిల్లను ఇంటి తాళాల్ని ఇచ్చేసి నిబ్బరంగా ఉండిపోయాడు అని నవ్వుకున్నాడు కరుణాకరం. నిజంగానే సీత జడుచుకున్నట్లుంది. జ్వరం ఎలా తగ్గుతుందో ఏమో. నాకు చాలా భయంగా ఉంది నాన్న. పర్వాలేదు, తగ్గిపోతుంది. నువ్వు మాత్రం బెంగపడి తిండి తిప్పలు మానేసేవు సుమా. మానేస్తే చాకిరీ చెయ్యొద్దు అని నవ్వేసింది. కానీ ఆమెకు అన్నం అస్సలు సహించటం మానేసింది. 24 గంటలు సీతకెలా జ్వరం తగ్గుతుందన్న ఆరాటమే. ఆ పిల్ల తన మూలంగా జడుసుకొని చచ్చిపోతుందేమో ఆ ఊహే భరించలేకపోయింది అరుణ. రాత్రి పగలు వేళ్లపట్టున మందులిస్తూ ప్రతిరోజు డాక్టర్కు చూపిస్తూ నిద్రాహారాలు లెక్క చేయక సీతకు సేవ చేస్తోంది అరుణ. మరి 2 రోజులు గడిచాయి సీతకు.
జ్వరం తగ్గలేదు. సారథి రాలేదు. సారథి వస్తే బాగుండును. పిల్ల ఎలా ఉంటుందో ఏమో తన ఆందోళన వెలిబుచ్చాడు కరుణాకరం. ఏం నాన్న, డాక్టర్ గారు ఏమన్నా డౌట్గా మాట్లాడారా? కలవరపాటుగా అడిగింది అరుణ. లేదమ్మా, కానీ పిల్ల పరిస్థితి బాగులేదు. అతను అసలు అడ్రస్ అన్న ఇవ్వకుండా ఊరికి పోయాడు అన్నాడు నసుగుతూ. డాక్టర్ ఏదో చెప్పి ఉంటాడు అని అనుమానం వచ్చిన అరుణ సీత మంచం వదిలి ఎటూ కదల్లేదు. సీత జ్వర తీవ్రతలో కరవరుస్తోంది. అమ్మ, అత్త, డాడీ అని తనకు వచ్చిన ఏవేవో చిన్న చిన్న మాటలతో అందరినీ పిలుస్తోంది. అమ్మ అన్నప్పుడల్లా ఏమ్మా, ఏం కావాలి? తడిగొంతుతో ఆ పిల్ల తలా వీపు ఆప్యాయంగా నిమురుతూ ప్రశ్నిస్తోంది అరుణ. అడుగడుగునా కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది చిట్టమ్మ. సత్యవతి, సీతను మేం పరాయి పిల్లలా పెంచలేదు. మా కడుపున పుట్టిన పిల్లలా చూసుకున్నాం. ఈ పిల్ల ఏం దగా చేస్తుందో, సారథి ఎంత కృంగిపోతాడో, మమ్మల్ని ఏమనుకుంటాడో అని తన ఆందోళనని, విచారాన్ని సత్యవతి దగ్గర వ్యక్తం చేసింది చిట్టమ్మ. ఆ బాబు మిమ్మల్ని అనుకోవటానికి మీరేం చేశారమ్మా? అలా అనుకునే బాబైతే మీకు అమ్మాయి గోరిని అప్పగిస్తారా? ఏమో ఆ భగవంతుడేం చేయదలుచుకున్నాడో అని ముక్కు చీది కళ్ళు తుడుచుకుంది సత్యవతి. మధ్యాహ్నం 3 గంటలైంది. మంచం పక్కన బల్ల మీద చిన్న గ్లాసులో హార్లిక్స్ పెట్టి కొంచెం చెంచాతో తీసి పట్టుకొని సీతను బ్రతిమలాడుతోంది అరుణ. సీత, నా బంగారు తల్లివి కదూ, ఏదమ్మా నోరు తెరు, కొంచెం హార్లిక్స్ తాగు. నువ్వెప్పుడు నన్ను అమ్మ అని పిలుద్దు గాని నిన్నెప్పుడు కొట్టను. గదిగుమ్మానికి చేతులాంచి నిల్చుని లోపలికి చూస్తున్న సారథి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అమ్మా సీత, పలకమ్మా, నన్ను అపరాధిగా నిలబెట్టకమ్మా. సీత, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోవాలి అని పడుకుని ఉన్న సీతపై వంగి ఆ పిల్ల తాళ నమురుతూ వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది అరుణ. మరీ నిలవలేకపోయాడు సారథి. అరుణ, ఏమైంది అని అడిగాడు గబగబా సీత పడుకుని ఉన్న మంచం దగ్గరగా వచ్చి. కలవరంగా సీత చెంపలు, మెడ, తల వళ్ళంతా నిమురుతూ. వారం రోజులైంది జ్వరంతో లేవటం లేదు. ఎన్ని మందులు వేసినా. సీత పక్కలో కూర్చొని వంగి సీత పాలాన్ని పెదవులు తాకించి ముద్దు పెట్టుకుని, డాక్టర్ ఏమన్నారు? అసలు ఎందుకు వచ్చింది జ్వరం అడిగాడు. తనకు అతి దగ్గరలో తల వంచి నిల్చొని చెక్కుల మించి జారిపోయే కన్నీళ్లు చీర చెంగుతో ఒత్తుకుంటున్న అరుణని. ఆ ప్రశ్నకి చలించింది అరుణ. క్షమించండి సారథి గారు. ఆహా, నా ప్రశ్నకు అపార్థం చేసుకోకండి అరుణ. మీరు సీతను జాగ్రత్తగా స్వంత అంటే మళ్ళీ క్షణం ఆగిపోయాడు. స్వంత చెల్లెల్లా అనటానికి అరుణకు సీతకు వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది. అమ్మాయిలా అనటానికి బాగుండదు. సీతను పరాయి పిల్లలా చూడరు. నాకన్నా ఎక్కువగా అభిమానిస్తారు. మీపై నాకు పూర్తి విశ్వాసం లేకపోతే ఎలా మీకు అప్పగించిపోతాను చెప్పండి? జలుబు చేసిందా, లేక విరోచనాలా, లేక జ్వరం వచ్చిందా అని అడిగానంతే. ఆమె మాట పూర్తి కాకుండానే గబగబా అన్నాడు సారథి. అమ్మ అని అరిచి కెవ్వున ఏడ్చింది పాప. ఏమ్మా? సీత, అమ్మని ఇక్కడే ఉన్నాను అని చప్పున సీతను పక్కమించి లేవతీసి ఎత్తుకొని అదిరెదిరి పడుతున్న ఆ పిల్లను భుజాన వేసుకుని పచాలు చేయసాగింది. ఏమ్మా సీత, అమ్మను ఇక్కడే ఉన్నాను అని అరుణ అనటం ఆశ్చర్యం కలిగించింది సారథికి. హృదయాంతరాళంలో చిన్న ఆశారేఖ, మనసులో ఏదో ఆకస్మిక నిశ్చయం. కనులు మూసుకొని భగవాన్ అని మనసులోనే భగవంతుడిని ప్రార్థించి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు. సీతను ఎత్తుకుని పచాలు చేస్తూ చెప్తోంది అరుణ. ఆమె గొంతు నెమ్మదిగా, దృఢంగా, గంభీరంగా వినిపిస్తోంది. సారథి గారు, సీతను పసిపిల్ల కదా అని ముద్దు చేశాను. తల్లి లేని పిల్ల కదా అని జాలితో అభిమానించాను. అదీ కాక నా తర్వాత మా ఇంట్లో పసిపిల్లలు లేని మూలాన అందరం సీతను ప్రేమించాం. మీకు మా కుటుంబంతో చనువు ఈ కారణంగానే ఏర్పడి ఉంటుందనుకుంటాను. సీతకు నన్ను అమ్మ అని పిలవమని ఎవరు చెప్పారో, లేక ఎలానో పిలవాలనే ఊహతో నోరు తిరగక అలా పిలుస్తోందో నాకు తెలియదు. నేను ఎన్నిసార్లు అలా పిలవకూడదు, అత్తాన్ పిలువు అని వారించిన అమ్మానే పిలుస్తోంది. ఆ పిలుపు నాకు వెగటుగా అనిపించి సీత మీద చేయి చేసుకున్నాను. ఇంత మాత్రానికి ఏముంది? వాళ్ళమ్మ మాత్రం తప్పుడు పనులు చేస్తే దండించకుండా ఉండేదా? వాళ్ళమ్మ కొట్టినా సహించరు మీరు. ఆమెను దండిస్తారు పసిపిల్ల మీద చేయి చేసుకోవద్దని. సీత నన్ను అమ్మ అని పిలవటం నాకేమీ బాగాలేదు. ఎంతో అవమానంగా ఉంది, సిగ్గుగా ఉంది. అందుకని నన్నేం చేయమంటారో చెప్పండి. మా ఎదుటి ఇంట్లోంచి మాకు దూరంగా మరొక ఊరు వీలైనంత త్వరగా వెళ్ళిపోండి దయచేసి. తప్పక. అలాగే అరుణ. ఇంతకాలం మిమ్మల్ని, ముఖ్యంగా ఇలా సీతను మీకు అప్పగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి అని లేచి నిల్చుని రామ్మ సీత చేతులు ముందుకు చాచాడు సారథి. చిక్కి స్పృహలేని సీతను అతని చేతుల్లో ఉంచింది అరుణ. చప్పున సారథి కళ్ళు నీటితో నిండాయి.
నువ్వు చాలా దురదృష్టవంతురాలివమ్మా సీత. ముఖ్యంగా నేనొక దరిద్రుణ్ణి అని గది దాటి అవతలికి వెళ్ళిపోయాడు సారథి. బాబూ సారథి, సారథి! అరుణ సంభాషణ అస్పష్టంగా విన్న చిట్టమ్మ పిలిచింది. ఆమె గదిలోకి వెళ్ళి, నమస్కారం అండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు సారథి ఆమె మంచం దగ్గరలో నిల్చుంటూ. నా ఆరోగ్యానికి ఏంలే, దగ్గర పడింది, కానీ సీతకు జ్వరం పట్టుకుంది నాయనా. నీకోసం బెంగపడ్డదో మరేమిటో, చూసావా ఎలా అయిపోయిందో. బంధువులు ఎవరికో బాగుండక వెళ్ళామో అంది సత్యవతి. ఎవరికి? నిల్చునే ఉన్నావు, అలా కూర్చో అందావిడ. సీతను అలా భుజం మీద ఉంచుకొని అక్కడ బల్ల మీద కూర్చుంటూ, మీకు చాలా శ్రమ ఇచ్చాను పిన్నిగారు, మీ కుటుంబానికి నేను ఒక పెద్ద సమస్యనే అయ్యాను అన్నాడు సారథి. అమ్మమ్మ, ఎంత మాట అంది చిట్టమ్మ. మా దూరపు బంధు ఒక ఆయన ఒంట్లో బాగుండలేదు, నన్నోసారి చూడాలని ఉందని రమ్మని రాస్తే సెలవు పెట్టి వెళ్ళాను. మా సీత గురించి బెంగ పోయింది కదా. నాకు ఈ మధ్య నేను ఎటుపోయినా ఉన్నా లేకపోయినా సీతను మీరు చూస్తారనే ధైర్యం. బస్ టైం అయిపోవటం వలన మీకు చెప్పడానికి కూడా వీలు పడక సత్యవతిని మీకు అప్పగించమని చెప్పి వెళ్ళిపోయాను. ఏమిటో మనసు చెడిపోయిందేమో. ఆ ఊర్లో కాస్త రిలీఫ్గా అనిపించి అనుకున్న ప్రకారం రాలేకపోయాను. ఎక్కువ రోజులే ఉండిపోయాను. మీ అమ్మాయిని సీత బాగా విసిగించి ఉంటుంది. పాపం పసిది, సీత విసిగించటం ఏమిటోయ్. ఇంతకీ ఆ బంధువు ఆరోగ్యం కుదుటపడిందా? బాగున్నాడు. అమ్మాయి అరుణ, సారథికి కాఫీ ఇచ్చావా కేకేసింది చిట్టమ్మ. వద్దండి, కాఫీ వద్దు, ఇప్పటికీ మిమ్మల్ని విసిగించాను. చివాలన లేచి నిల్చున్నాడు సారథి. అయ్యో కూర్చోబాబు. జ్వరం పిల్ల, సీతను తీసుకుపోతావా? పర్వాలేదు, నేను చూసుకుంటానులేండి, మరి వెళ్తాను అని అరుణ కాఫీ గ్లాస్తో వచ్చేస్తుందేమో ఇక ఆమెకు కనిపించకూడదనుకొని నిలవకుండా గబగబా వెళ్ళిపోయాడు సారథి. ఆ తర్వాత ఆ గదిలోకి వచ్చిన అరుణ వైపు చూస్తూ, అతన్ని ఏమన్నా అన్నావటే? అతనెప్పుడు నా మాట కాదని వెళ్ళిపోయేవాడు కాదు, ఇవాళ అలా నిలవకుండా ఎవరో తరుముకొస్తున్నట్లే వెళ్ళిపోయాడు అడిగింది చిట్టమ్మ. అవునమ్మా, నీకు నీ స్నేహితులకు వారి పిల్లలకు సేవలు చేయటానికి నాకు ఓపిక లేదు. అయినా ఇదేం బంధమమ్మా? ఆ సీత నన్ను అమ్మ అని పిలుస్తుంది అసహ్యంగా. అతనే ఏదో దురుద్దేశంతో అలా చెప్పి ఉంటాడు. అందుకే మరీ గడప తొక్కొద్దని ఖచ్చితంగా చెప్పాను. రోషంతో ఎర్రబారిన అరుణ కన్నుల్లో నీటి తెరలు వాలాయి. ఇంతకాలమై చూస్తున్నాం, అతను ఎంత మంచి మనిషి, ఎంత మర్యాదస్తుడు. చదివావు మళ్ళీ, అలా ఎలా అనగలిగావే? అర్థం చేసుకోవద్దు. అర్థం చేసుకున్నాను గనికే చెప్తున్నాను. అతను ఇచ్చే సహాయాన్ని ఇటుపైన మీరు స్వీకరించడానికి వీల్లేదు. అతను ఏదో ఎత్తులో మన కుటుంబానికి దగ్గరవుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందంటావు, అంతేనా? తప్పేముంది? బలవంతాన నిన్ను ఎత్తుకుపోడుగా. ఇష్టమైతే సరే అంటావు, లేకపోతే కాదంటావు. మరేమీ మాట్లాడలేదు అరుణ. తలవంచి కూర్చున్న ఆమె చెక్కిళ్ల మించి జారే కన్నీళ్లు చూసిన చిట్టమ్మ, నీ అదృష్టం, నేనేం చెయ్యను తల్లి. ఆఖరు దానివని నిన్ను గారాబంగా పెంచాం, కానీ నీకు పెళ్ళి పేరంటం చెయ్యాలని ఏమీ వెనకెయ్యలేకపోయాం అని క్షణం తర్వాత గద్గద స్వరంతో, నేను గుదిమండలా తయారయ్యాను మీ ప్రాణాలకు అంది చిట్టమ్మ. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అరుణ. మరురోజే ఇల్లు మార్చేశాడు సారథి. సామాన్లు లారీ మీదకి ఎక్కించటం, సీతను భుజం మీద పడుకోబెట్టుకొని సారథి ఫ్రంట్ సీట్లో కూర్చోవటం, లారీ రయ్యను దూసుకుపోవటం వీధి కిటికీలోంచి చూసిన అరుణ, ఓ అబ్బాయి గారికి పౌరుషం ఎక్కువే అని విసురుగా లోపలికి నడిచింది. అదే స్పీడ్లో తల్లి మంచం దగ్గరకు వచ్చి, అతగాడు కనీసం వెళ్తున్నానైనా నీతో చెప్పాడా అడిగింది అరుణ. ఎవరే? మీ సారథి. ఎక్కడికి వెళ్ళాడు? అయినా నాకు తెలియక అడుగుతాను. అతనంటే నిన్నటి నుంచి ఎందుకే అలా మండిపడుతున్నావు? నీతో ఏమన్నా అసభ్యంగా మాట్లాడా, ప్రవర్తించాడా? చెప్పకుండా వెళ్ళటం అతనికి అలవాటేగా. అయినా మనతో చెప్పి వెళ్ళాలని ఏముంది? ఇంతకు సీతకు జ్వరం ఎలా ఉందో? ఇల్లు ఖాళీ చేసిపోయాడు. అయ్యో, ఇల్లు ఖాళీ చేశాడా? ట్రాన్స్ఫర్ అయిందేమిటి? అలా అయితే నిన్న చెప్పి ఉండేవాడే. అన్నట్టు అతన్ని మరీ గడప తొక్కవద్దని చెప్పావుగా. ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నానా? అదోలా నవ్వుతూ, ఉండమనటానికి ఇల్లు ఖాళీ చేసి పొమ్మనటానికి అతనికి నువ్వేమవుతావే అరుణ? అమ్మా, మీ అందరికీ ఉంది కుళ్ళు. ఆ రెండో పెళ్లివాడికిచ్చి నన్ను వదిలించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. మరొక రకంగా ఆలోచించమ్మా. అంత మాట అన్నావు కనుక చెప్తున్నాను. చిన్న పిల్లవు, తెలివి తక్కువ దానివి కావు. పరిస్థితులు నీకు తెలుసు, అన్నల అభిమానము తెలుసు. నేను ఏ క్షణంలో రాలిపోతానో కాస్త ఆలోచించమ్మా. ఒకప్పుడు నాన్నగారు ఈ ప్రసక్తి తెస్తే నేను మండిపడ్డాను, రెండో పెళ్లివాడికి ఇవ్వటమా అని. కానీ ఆయన ఎంత ముందాలోచనతో ఈ మాట అన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. ఆ రెండో పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేసే బదులు నాకేదన్నా చచ్చే మందివ్వండమ్మా. సంతోషంగా మింగి మీ భారం తొలగిస్తాను. వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది అరుణ. మంచం మీద నుంచి లేచి కూతుర్ని ఓదార్చలేని చిట్టమ్మ, అమ్మా అరుణ, ఏది ఇలారా, ఏడవకు తల్లి. అలాగేలే,
దేశంలో ఎంతమంది పెళ్లి కాని పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బ్రతకటం లేదు, అలాగే నువ్వు బ్రతకగలవని నిశ్చింతగా కన్నుమూస్తాను అని ఆమె కూడా రోధించసాగింది. అప్పుడే ఆ గదిలో అడుగుపెట్టారు కరుణాకరం. చేతికర్ర ఓ మూల ఉంచి షర్టు విప్పి స్టాండుకు తగిలిస్తూ భార్య కూతురు ఇద్దరి వదనాలు విచారంగా కన్నీళ్లతో తడిసి ఉండటం గమనించి, ఏం అలా ఉన్నారు, ఎక్కడి నుంచైనా ఉత్తరాలు వచ్చాయా అడిగారు కంగారుగా. ఆహా లేదు, ఉండండి కాఫీ తెస్తాను అని ఆ గదిలోంచి వంట ఇంటి వైపు నడిచింది అరుణ. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నట్లున్నారు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగారు భార్య పాలభాగం స్పృశించి చూస్తూ కరుణాకరం. ఏమిటో తొందరగా నేను చావటం లేదండి, మిమ్మల్ని ఇద్దరిని చంపుకు తింటున్నాను అంది చిట్టమ్మ బాధగా. అసలు విషయం ఏమిటో చెప్పవు, చిన్నపిల్ల చాకిరీ చేస్తుంది చాలక దాని మీద ఎందుకు విసుక్కుంటావు అని అలసటగా వాలు కుర్చీలో కూర్చున్నారు. అరుణ తెచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ, సారథి ఇల్లు మారిపోయాడమ్మా చెప్పి తాళం చెవులిచ్చేశాడు. ఎందుకు మారావంటే ఏవో సాకులు చెప్పాడు. ఒక్కటి నమ్మకమైంది కాదు అని కాఫీ సిప్ చేస్తూ, పిల్లను నర్సింగ్ హోంలో జాయిన్ చేస్తాడట అన్నారు. అవును, అతనికేం మహారాజు, నర్సింగ్ హోంలో జాయిన్ చేస్తే అన్నీ వాళ్లే చూస్తారు, పైగా సత్యవతి ఉంది అంది చిట్టమ్మ అతని మాట వింటూనే. చాలా దొడ్డ మనిషి సుమి, చిన్న కుర్రాడైనా ఎంత మర్యాద, ఎంత నమ్రత. నీ ఆరోగ్యం సంగతి తెలియజేస్తూ ఉండమన్నాడు. కొడుకుల్లో అతను ఓ కొడుకని మర్చిపోవద్దన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీటి తెర కమ్మింది. నాకు చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ. ఇవాళ ఒక మాట అడిగానండి అరుణను అంది చిట్టమ్మ. ఏమిటది? కనుబొమ్మలు చిట్లించి చిట్టమ్మ వైపు చూశాడు కరుణాకరం. ఓసారి మీరంటే కాదన్నాననుకోండి, మన ఆర్థిక పరిస్థితులు, నా అనారోగ్యం, మన పట్ల మన అబ్బాయిల ఉదాసీనత అన్నీ ఆలోచించి, అయ్యో ఆఖరుది చిన్నది, ఇది అన్యాయమైపోతుందని సారథి గారి ప్రసక్తి తెచ్చి, ఊరుకో, దానికి ఇష్టం ఉన్నట్లు లేదు, దాని ముఖాన్ని ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. సారథి చేబదులుగా మనకి చాలా సొమ్ము ఇచ్చినట్లున్నాడు కదూ, నే చూసుకుంటాను కానీ అలాంటివేం మనసులో పెట్టుకోకు. లేదులేండి, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ మధ్య ఆమె తన ఒంట్లో ఎలా ఉన్నా, ఏ బాధ ఉన్నా అదే జవాబు చెప్తోంది. నిజానికి ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది, గుండెల్లో భారంగా ఉంటోంది, ఆకలి అస్సలు లేదు, అన్నం సహించటం లేదు. అప్పటికప్పుడు టెంపరేచర్ వస్తుంది, కానీ ఆమె ఏమీ బయటకు చెప్పటం లేదు. ఎలా ఉంది పిన్నిగారు? అరే బాగా వీక్ అయిపోయారే అంటూ ఆమె మంచం దగ్గరగా బల్లలాక్కొని కూర్చుని తాను తెచ్చిన యాపిల్, ద్రాక్ష, నారింజ పళ్ళు ఆమె మందులు పెట్టి ఉన్న మరో బల్ల మీద ఉంచాడు సారథి. చప్పున చిట్టమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. ఇవన్నీ ఎందుకు తెస్తావు బాబు? నా మాటకేం, ఎలాగో ఉన్నాను. సీత బాగుందా? జ్వరం తగ్గిందా? ఇల్లెందుకు మార్చావు? సీత జ్వరం తగ్గిందిలేండి, నర్సింగ్ హోంలో చేర్పించాను అన్నాడు తడబాటుగా సారథి. ఇల్లెందుకు మార్చావు బాబు? మా అరుణ తొందరపాటు పిల్ల, ఏదో అందని. అబ్బే, ఆమె ఏమీ అనలేదండి అన్నాడు. కానీ ఆమెకు ఆ ప్రశ్నకు ఏం జవాబివ్వాలో వెంటనే తట్టలేదు సారథికి. నా పిల్లాడిలా మా ఇంట్లో అలవాటు పడిపోయావు, నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సుమా. ఏమిటోనండి, ఆ ఇల్లు నాకు అచ్చిరాలేదేమో అని మిత్రులంతా అనుమానం పెట్టారన్నాడు తల సవరించుకుంటూ. నిజమేనేమో అనిపించింది చిట్టమ్మకు కూడా. అతను ఆ ఇంట్లోకి వచ్చాకనే భార్య పోయింది, పిల్ల జబ్బు పడింది అనుకుని. పోన్లే బాబు, ఎక్కడో ఏదో ఇల్లు, అభిమానం ఉంటే, దూరమైతే మాత్రం రాకపోకలు మానుకుంటామా? నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలు, పిల్ల కోలుకుంటే అదే 10,000 అనేసింది. బాబాయ్ గారు కలుస్తూనే ఉన్నారు, మీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన కంగారు పడుతుంటే ఓసారి చూసిపోదామని. మంచి పని చేశావు, నాకు నిన్ను చూడాలనే ఉంది, మనఃపూర్వకంగా సంతోషంగా ఉంది అంది చిట్టమ్మ. అతనికి కాఫీ ఇవ్వకుండా పంపించడం అంటే ఆమెకు కష్టంగానే ఉంది. కానీ ఆమె లేవలేదు, కదల్లేదు. అతను 10 నిమిషాలు కూర్చుని ఏవో కబుర్లు చెప్పి మరి వెళ్ళొస్తాను, నమస్కారం అని లేచి నిల్చున్నాడు. ఈసారి వచ్చినప్పుడు సీతను తీసుకురా బాబు అంది చిట్టమ్మ. అలాగే అని గది గడప దాటాడు సారథి. వీధి వరండా మెట్లు దిగుతున్న సారథి గారు అన్న పిలుపు విని టక్కున ఆగి తల తిప్పి చూశాడు. తన వైపే చురుగ్గా చూస్తోంది అరుణ. ఎందుకు పిలిచారు అడిగాడతను. పెదవులు కదలినట్టు నవ్వాయి. మీరెందుకు వచ్చారు? మీకోసం మాత్రం కాదు సారథి గారు. అవును, మిమ్మల్ని చూడటానికి రాలేదు అని బూట్లు టకటకా శబ్దం చేస్తూ 4 అడుగులు వేసేసరికి సీత ఎలా ఉంది అనే ప్రశ్నకి చప్పున వెనుదిరిగి చిరునవ్వుతో, మగత నిద్రలో అమ్మా అమ్మ అని కలవరిస్తోంది అని మరీ నిలవకుండా వెళ్ళిపోయాడు. అరుణ కళ్ళెందుకో రోషంతో ఎర్రబారాయి. విసురుగా చిట్టెమ్మ ఉన్న గదిలోకొచ్చి బల్ల మీద ఉన్న పళ్ళు నేలకు విసిరి కొడుతూ, ఇవెందుకు పుచ్చుకున్నావు అడిగింది తల్లిని. బాగుందమ్మా, బాగుంది, ఎవరన్నా నవ్విపోతారు, అతనేమన్నా మీ అమ్మాయికి ఇవ్వండి
అతనేమైనా మీ అమ్మాయిని నాకివ్వండి అని అడిగాడా? అసలు ఆ ప్రసక్తి తెచ్చాడా? పిల్లముండా అమ్మ అని పిలిచిందని నువ్విలా బయటపడటం బాగుండదే అరుణ, మందలింపుగా అంది చిట్టమ్మ. ఓసారి రావద్దని చెప్పాక ఎందుకమ్మా మళ్ళీ రావటం సిగ్గులేక? నువ్వెవరి మధ్య అతన్ని రావద్దని చెప్పటానికి? మేం పెద్దవాళ్ళం ఉన్నాక. అయినా అతనంటే అంత ద్వేషం కూడదు సుమా. పళ్ళు ఏరి బల్ల మీద పెట్టు, నేను తింటాను. ఇంతకాలమై ఇలా మంచాన పడి ఉన్నాను. కడుపున పుట్టిన కొడుకెవరన్నా ఓ కాయ పండు తెచ్చి అభిమానంగా ఇచ్చాడా? కనీసం చూడటానికైనా వచ్చారా? ఆఖరి దశలో ఎవడు అభిమానంగా చూస్తే వాడే కొడుకు. నీ మనసులో ఎంత కసి ఉన్నా నా ఎదురుగా శారదనేమి అనటానికి వీల్లేదు. అలసిపోయింది చిట్టమ్మ. ఆమెకు ఆయాసం రావటం ప్రారంభించింది. ఆమె గుండె రాస్తూ మౌనంగా ఉండిపోయింది అరుణ. పని మనిషి గది నిండా ఉన్న పళ్ళన్నీ ఏరి బల్ల మీద పెడుతూ ఏమ్మా ఇలా విసిరేశారు అని అడిగింది. నాన్నగారే అమ్మకి పళ్ళు తేవద్దనే కోపంతో విసిరికొట్టారు. అరుణ జవాబిచ్చింది. అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండలేదు. ఏ క్షణాన ఎలా ఉంటుందో ఓసారి చూసి వెళ్ళండి అని పిల్లలందరికీ ఉత్తరాలు రాశారు కరుణాకరం. సెలవు దొరకదు, వీలు చూసుకుని వస్తానని రాశాడు పెద్ద కొడుకు. 2-3 రోజుల్లో రావటానికి ప్రయత్నిస్తానని రాశాడు చిన్న కొడుకు. తొలి రోజు మలి రోజు కూతుళ్ళు పెద్దల్లుడు వచ్చారు. రమ్మను ఉత్తరాలు రాసేశాడే కానీ వచ్చిన వాళ్ళకు ఆదరించి ఇంత అన్నం పెట్టడానికి చేతిలో పైసలు లేవు. సారథిని అడగటానికి నోరు రావటం లేదు. అసలు అతని మధ్య తాను అడగకుండానే 10-25 ఉంచండి, తర్వాత ఇచ్చేద్దురు గాని అని ఇస్తున్నాడు. ఏం చేద్దామమ్మా? అరుణ ముందు బేలగా అన్నాడు కరుణాకరం. అసలు వీళ్ళందరికీ ఉత్తరాలు ఎందుకు రాశారు నాన్న? మన పాటలేవో మనం పడేవాళ్ళం అని విసుక్కొని చేతికి నున్న గాజుల జత తీసి తండ్రి చేతిలో పెట్టింది అరుణ. అతని హృదయం కలుక్కుమని కళ్ళు చెమ్మగిలినా గత్యంతరం తోచిన కరుణాకరం గబగబా బజారు వైపు నడిచాడు. కూతురు తల్లిని చూసి కంటతడి పెట్టుకున్నారు. అల్లుడు యోగక్షేమాలు విచారించి తన సానుభూతి వ్యక్తం చేశాడు. 2 రోజుల తర్వాత చిన్న కొడుకొచ్చాడు. అతన్ని చూస్తూనే కోడల్ని పిల్లల్ని తీసుకొచ్చావు కాదేమ్రా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది చిట్టమ్మ. నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను, తర్వాత వస్తారులే అని అతను మంచాన ఉన్న తల్లిని చూసి బాధ వ్యక్తం చేశాడు. తర్వాత తండ్రి చాటుకు పిలిచి ఇంటి పరిస్థితులు చూసావుగా, నిన్న అరుణ చేతిగాజులు అమ్మాను, ఏమైనా డబ్బుంటే కొంచెం సర్దుబాటు చెయ్యి అని అడిగేసరికి అతని ముఖంలో రంగులు మారిపోయాయి. ఇదిగో ఈ 25 ఉంచండి, వెళ్ళాక సర్దుబాటు అయితే పంపిస్తాను. మీరు అలా నిష్ఠూరంగా అడగడానికి నాకు వచ్చే జీతం ఏమాత్రం నాన్న? అన్నయ్యకి రాశారా అన్నాడు. అతనిచ్చిన 25 రూపాయలు జేబులో పెట్టుకుంటూ రాశాను అన్నాడు కరుణాకరం. అతని వదనం ఉదాసీనంగా గంభీరంగా మారిపోయింది. ఆ మధ్యాహ్నం వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. కోడల్ని పిల్లల్ని తీసుకొచ్చి ఓసారి చూపించు అని మరీ అతనికి చెప్పింది చిట్టమ్మ. పెద్ద కూతురు 50, చిన్న కూతురు 20 రూపాయలు తల్లికిచ్చి మరి 2 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. పెద్ద కొడుకు రానే లేదు. సీరియస్ అయితే రాయండి, వస్తాను అని కార్డు రాసి ఓ 100 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు. నిర్లిప్తంగా నవ్వుకున్నారు కరుణాకరం. వాళ్ళ చిట్టమ్మను చూడటానికి సత్యవతి వచ్చింది. సీత ఎలా ఉంది, తీసుకురాలేకపోయావా అడిగింది చిట్టమ్మ. గడియో క్షణమో అన్నట్లున్న చిట్టమ్మ వైపు జాలిగా చూస్తూ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరూ రాలేదా? అరుణమ్మ గారేరి అడిగింది సత్యవతి. ఎవరు వచ్చి మాత్రం ఏం చేస్తారు, కానీ సారథి బాబుగారు మాత్రం అస్సలు రావటం మానేశారు. ఓసారి నేను రమ్మన్నాను చెప్పు. సీత బాగుందా? చెప్పావు కావు. జ్వరం తగ్గిపోయింది కానీ నీరసంగా ఉన్నారండి. అస్తమానం అరుణమ్మ గారిని కలవరిస్తున్నారు. బాబుగారిని అడిగి తీసుకొస్తానులేండి అని తాను తీసుకొచ్చిన బత్తాయి పండు బల్ల మీద పెట్టింది సత్యవతి. ఎందుకు తెచ్చావు? పట్టుకుపో. ఉత్త గ్లూకోజ్ నీళ్లే 2 రోజుల నుంచి తీసుకుంటున్నాను. ఆ నీళ్లే విరోచనం కింద పోతున్నాయి. మా అరుణను విసిగిస్తున్నాను సత్యవతి. వెధవ ప్రాణం ఎంత గట్టిదో పోదు అన్న చిట్టమ్మ లోతుకుపోయిన కళ్ళల్లో నీరు చిమ్మి గొంతు వణికింది. పైట చెంగుతో ఆప్యాయంగా ఆమె కన్నీరు ఒత్తుతూ బాధపడకండమ్మా, పోవటానికి ఉండటానికి మనిష్టమా అంది సానుభూతిగా సత్యవతి. అస్పష్టంగా ఏవో మాటలు చెవినపడటంతో తల్లిని చూడటానికి ఎవరో వచ్చారనుకున్న అరుణ ఆ గదిలోకి వచ్చిన సత్యవతిని చూసి కొంచెం తడిబడినట్టయి, ఏమిటి సత్యవతి ఇలా వచ్చావు? మీ అయ్యగారు మా అమ్మని చూసి రమ్మన్నారా అడిగింది కృత్రిమంగా నవ్వబోతూ. ఎవరూ చూసి రమ్మని చెప్పలేదండి. అమ్మగారు ఆరోగ్యం బొత్తిగా పాడైపోయిందని మొన్న నాన్నగారు బజార్లో కనిపించి చెప్తే ఓసారి చూసిపోదామని వచ్చాను. మా అయ్యగారికి అసలు తీరుబడే ఉండటం లేదండి. ఉదయం 9 గంటలకు వెళ్తే ఏ రాత్రికో ఇల్లు చేరుతారు. ఏంటమ్మా అతను ఎవరినన్నా అనేవాళ్ళ ఆడేవాళ్ళ? ఈ మధ్య సీతమ్మగారి మీద విసుక్కుంటున్నారు. గుక్క తిప్పకుండా గబగబా చెప్పింది సత్యవతి. సీత ఎలా ఉంది? చిక్కిపోయారండి. ఓసారి తీసుకురా సత్యవతి చిట్టమ్మ చెప్పింది మళ్ళీ. వద్దు తీసుకురాకు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది అరుణ. అదేమిటమ్మా అలా అన్నారు? సీతమ్మ అంటే ప్రాణంగా చూసుకునేవారు కదా అని బుగ్గలు నొక్కుంది సత్యవతి.
ఏం లేదు, సీత దాన్ని అమ్మ అని పిలుస్తుంది, అందుకని కోపం. శుష్కహాసం చేసింది చిట్టెమ్మ. 2 క్షణాలు మౌనంగా ఉండిపోయి చిట్టమ్మ గోరు, నానో చిన్న మాట అడుగుతానేమీ అనుకోరు కదా అంది సత్యవతి. అడుగు. ఏమిటది? అరుణమ్మ గారిని మా అయ్యగారికి ఇచ్చి పెళ్లి చేయకూడదు, సిలకా గోరింకల్లా ఉంటుంది జోడి. మరేమీ అనుకోకండి, మీ సంసారమా సితికిపోయింది. మీరా ఏటి అనుకోకండి. ఏచనాన్న ఎలాగుంటుందో. మంచి బాబు, కట్నకానుకలు అడుగుతారు అనుకోను. ఇవ్వకూడదా? నా ఇష్టమా సత్యవతి? అయినా ఏ పురుషుడికి ఏ స్త్రీకి రాసిపెట్టుందో అని ఆ సంభాషణ మార్చేసింది చిట్టెమ్మ. మరి కాసేపు కూర్చొని సత్యవతి లేచింది. సీతను తీసుకొని రమ్మని, సారథిని ఓసారి రమ్మని చెప్పమని మరోసారి చెప్పింది చిట్టెమ్మ. చిట్టెమ్మ గోరు, మిమ్మల్ని ఓసారి రమ్మని చెప్పమన్నారండి అంది సత్యవతి సారథికి స్నానానికి నీళ్లు తోడుతూ. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారా? గంటో గడియలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరైనా వచ్చారా మళ్ళీ? ఆ మధ్య కరుణాకరం గారు చెప్పారు వాళ్ళ పిల్లలెవరు వచ్చి వెళ్ళారని. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేరండి. అరుణమ్మ గోరే అటు ఇటు తిరుగుతూ కనిపించారు. సీతమ్మ గోరిని తీసుకురమ్మని చిట్టమ్మ గారంటే అరుణమ్మ గారు వద్దని చెప్పారు. సీతమ్మ గారు అమ్మ అని అరుణమ్మ గారిని పిలుస్తారని ఆ అమ్మకి కోపమంట. సరేలే వెళ్ళు, నేను తొందరగా వెళ్ళాలి, ఇంటి పని చూడు అన్నాడు సారథి. కొన్ని రోజులు విరక్తిలో ఉన్న స్నేహితులు కరుణాకరం పదే పదే పునర్వివాహం చేసుకోమని చెప్తుంటే నిజంగా తను వివాహం చేసుకోవటం చాలా అవసరమనిపించింది. ఇల్లు చిందరవందరగా ఉండటం, కనీసం ఇంట్లో మంచినీళ్ళన ఇచ్చే వ్యక్తి లేకపోవటం, సీత ఆలనా పాలన పని మనిషికి అప్పగించడం, ఈ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజులుగా అరుణముఖం, ఆమె మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆమె రోషారుణిత వదనం అతని హృదయాన్ని కవ్వించి గిలిగింతలు పెడుతోంది. అరుణను చూడాలని, ఆమెతో మాట్లాడాలని కూడా అనిపిస్తోంది. ఆ కోరికను బలవంతాన అణుచుకుంటున్నాడు సారథి. సారథిని క్షణం మరవడం లేదు అరుణ. అతన్ని ఇంకా అకారణంగా ద్వేషిస్తూనే ఉంది. జవాబు దొరకని ప్రశ్న. సత్యవతిని తీసుకురావద్దని చెప్పింది, కానీ నిజానికి సీతను చూడాలని ఆమెకు లేకపోలేదు. చిట్టెమ్మ పరిస్థితి మరీ దిగజారిపోయింది. అరుణ మెడలో ఉన్న సన్నని గొలుసు కూడా చిట్టెమ్మ మందులకి హరించిపోయింది. సారథి 2 సార్లు తల్లిని చూడటానికి మామూలుగా పళ్ళు గ్లూకోజ్ పొట్లం పట్టుకునొచ్చాడు. అతని మాటలు వింది. తల్లి సీతను తీసుకురాలేదేం అని అడగటం, అతను ఆఫీస్ నుంచి ఇలా నేరుగా వచ్చేశానో తీసుకొస్తాలేండి అనటం వింది. తల్లి అరుణ సారథికి కాఫీ ఇవ్వు అని పిలిస్తే అతనికి కాఫీ ఇవ్వాలనుకుంది. కానీ చిట్టెమ్మ ఏమీ అనలేదు. సారథి వెళ్ళిపోయేవాడు. ఉత్తరాలు, టెలిగ్రామ్లు ఇస్తున్నారు కొడుకులకి. అమ్మకి మందులు కావాలి, డబ్బు పంపించండి అని. కానీ వారి దగ్గర నుంచి ఏదో తమ ఆర్థిక ఇబ్బందులు తెలియజేస్తూ ఉత్తరాలే కానీ మనీ ఆర్డర్లు రావటం లేదు. వారి దగ్గరికి వెళ్ళి తమ కష్టసుఖాలు వివరించాలనే నిర్ణయానికి వచ్చారు కరుణాకరం. ఆయన వెళ్తున్నానని చెప్తే కళ్ళల్లో నీరు పెట్టుకుంది చిట్టెమ్మ. కథ కొనసాగుతుంది.